ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. కోర్టులు, విద్యా సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇక పటియాలా హౌస్, సాకాయత్ అలాగే రోహిణి కోర్టులకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో సిబ్బంది, న్యాయవాదులు కోర్టును ఖాళీ చేశారు. ఇక డాగ్ స్క్వాడ్స్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. కోర్టులు, విద్యా సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. పటియాలా హౌస్ అలాగే సాకేత్, రోహిణి కోర్టులకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో సిబ్బంది, న్యాయవాదులు కూడా కోర్టును ఖాళీ చేశారు. డాగ్ స్క్వాడ్స్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, సాయి, దాదాపు మనకు ఏదైతే ఉదయం నుంచి కూడా ఒకవైపు స్కూళ్ళకి బాంబు బెదిరింపులు, కోర్టులకి బాంబు బెదిరింపులు, ఒకేసారి కూడా మెయిల్స్ రావడంతో కూడా ఒక్కసారిగా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి రోడ్లని కూడా పోలీసు వాహనాల మోతతో మారుమోగిందని చెప్పవచ్చు. ఒకవైపు ఢిల్లీలో సాకేత్ అంటే కోర్టు మనకు ఏదైతే ఆవరణకు ఉదయం ప్రారంభమైన తర్వాత ఏదైతే అందరూ కూడా లాయర్లందరూ కూడా ఈ రోజు మనకు అంటే నిన్న చాలా కీలకంగా ఉన్నటువంటి ఫైల్స్ అనుకోవచ్చు, చాలా మంది ముందుగానే కొంతమంది వస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఏదైతే ఉదయం ఈ విధమైనటువంటి మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా ఢిల్లీలో ఉన్నటువంటి సాకేత్, ఇది మనకు సౌత్ ఢిల్లీకి సంబంధించినటువంటి ఏరియా కింద వస్తుంది. సాకేత్ జిల్లా చాలా పెద్ద కోర్టు, తర్వాత పటియాలా హౌస్ కోర్టు అంటే మనకి ఏదైనా ఉగ్రవాదులకు సంబంధించింది అనుకోవచ్చు, తర్వాత తీవ్రమైనటువంటి వారికి జైలు శిక్షకు సంబంధించినటువంటి చాలా మటుకు కూడా మనకు పటియాలా కోర్టుకు సంబంధించినటువంటి హౌస్ కోర్టుకే వెళ్తూ ఉంటారు. తర్వాత రోహిణి కోర్టు, ఈ మూడు కూడా ఢిల్లీలో చాలా కీలకమైనటువంటి కోర్టులు. ఈ మూడింటికి దాదాపు మెయిల్స్ రావడము, బాంబు బెదిరింపుతో మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా కూడా లోపల ఉన్నటువంటి ఏదైతే కోర్టు ఆవరణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లాయర్స్ అందరూ కూడా బయటికి పరిగెత్తుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. వెంటనే ఒక పెద్ద బిగ్ అనౌన్స్మెంట్ కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీనియర్ న్యాయవాది కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే అందరూ కూడా శాంతియుతంగా ఉండాలి, కొద్దిసేపు అందరూ ఈ కోర్టుని ఖాళీ చేసి వెళ్ళవలసిందిగా కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా వినపడడంతో ఒక్కసారిగా కూడా అందరూ బయటికి వచ్చి రావడము, తర్వాత మరి కొద్ది సెకండ్లలోనే 2-3 గంటల పాటు కూడా పూర్తిగా తనిఖీ ఉంటుంది. అందరూ ఖాళీ చేసి వెళ్ళాలి. ఆఫ్టర్ దాదాపు తనిఖీ తర్వాత మనకు ఆఫ్టర్ లంచ్ తర్వాత మరి తిరిగి యథావిధిగా కూడా కార్యకలాపాలు కూడా కొనసాగుతాయి అంటూ కూడా కోర్టు ఆవరణలో ఒక బిగ్ అనౌన్స్మెంట్ కూడా ప్రకటించడం జరిగింది. ఇక్కడ మరొకసారి ఇక్కడ స్కూల్స్ కి సంబంధించినటువంటిది ద్వారకాలో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి స్కూల్స్, దీనికి కూడా మెయిల్స్ బాంబు బెదిరింపు ఇక్కడ కాల్స్ రావడంతో కూడా మెయిల్స్ రావడంతో ప్రశాంత్ విహార్ తర్వాత ద్వారకాలో ఉన్నటువంటివి 2 స్కూల్స్ కూడా, అది కూడా సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి స్కూల్స్ కే ఈ బెదిరింపు మెయిల్స్ రావడం అనేది కూడా దీనితో కూడా అక్కడ విద్యార్థులను కూడా ఖాళీ చేసి పంపించినటువంటిది. మరొక వైపు ఏదైతే ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటి అప్డేట్స్, నిన్న ఎన్ఐఏ ఒక కీలకమైనటువంటి వ్యక్తిని డానిష్ ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా పలు దఫాలుగా పలు విధాలుగా కూడా దాడులకు పాల్పడేందుకు కూడా కుట్ర పన్నాము. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇంటరాగేషన్ లో వెల్లడిస్తున్నటువంటి దిష్టిపోయే నిజాలు కూడా బయటకు వస్తున్నటువంటిది. మరొక వైపు హర్యానా డీజీపీకి సంబంధించినటువంటి ఇప్పటికే కూడా ఆల్ఫలహా యూనివర్సిటీకి చేరుకున్నారు. ఈడీ సోదాలు కూడా రాబడుతున్నారు, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. పలు వారికి సంబంధం ఉన్నటువంటి కీలకమైనటువంటి జామియా అనుకోవచ్చు, తర్వాత కీలకమైనటువంటి ప్లేసుల్లో కూడా ఉదయం నుంచి కూడా దాడులు ప్రారంభమయ్యాయి. మొత్తం మీద ఏదైతే ఢిల్లీకి కోర్టులకు తర్వాత ఇటు స్కూల్స్ కి కూడా ఒకేసారి బాంబు బెదిరింపులు రావడంతో అక్కడికి దీనికి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం తర్వాత డాగ్ స్క్వాడ్స్ కూడా రావడము, తర్వాత దానికి సంబంధించినటువంటి తనిఖీలంతా ప్రారంభమయ్యాయి. మొత్తం అంతా కూడా ఆవరణ అటు కోర్టు ఆవరణలు అనుకోవచ్చు, ఇటు స్కూల్ కూడా మొత్తం అంతా కూడా ఖాళీ చేసినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి సాయి.